నమస్తే అండి. మన జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. రోజు కూడా మన ఛానల్లో మన వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, ఈరోజు అమ్మవారికి చాలా శక్తివంతమైన పంచమి తిథి అండి. అంటే ఈ 19వ తారీఖు డిసెంబర్ నెలలో అమ్మవారికి వచ్చే పంచమి తిథి అండి. ఈ పంచమి తిథి రోజున అమ్మవారి బీజాక్షరాలు కానీ వరాహి అమ్మవారి మంత్రాలు కానీ మనం ఎన్నో రకాలుగా అనుకుంటూ ఉన్నాము. అలాంటి మంత్రాలలో ఈరోజు చాలా శక్తివంతమైన ఒక మంత్రాన్ని మనం చూద్దామండి. ఇంకా ఆ మంత్రాన్ని ఎలా అనుకోవాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళదాం. సాధారణంగా అంటే వరాహి అమ్మవారికి మన పంచమి తిథి రోజున చాలామంది అక్క పంచమి తిథి అనేది ఎలా చేయాలి, మాకు అస్సలు ఏమీ తెలియదు అక్క అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఒక చిన్న విషయాన్ని తెలియజేస్తున్నానండి. పంచమి అంటే 5 అనే సంఖ్యను సూచిస్తుంది. అంటే అమ్మవారి స్థానం కూడా సప్తమాతృకల్లో అమ్మవారి స్థానం 5 కాబట్టి పంచమి తిథి రోజున అమ్మవారికి విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు. అందువల్ల 5 అనే సంఖ్యకి సంబంధించినట్టుగా మనం 5 రకాల దీపాలని అంటే 5 ఒత్తులను వేసి దీపాలు వెలిగించడం కానీ, లేదంటే కనుక మనం 5 ప్రమిదలు విడివిడిగా ప్రమిదలు తీసుకొని మనం దీపాలు పెట్టడం కానీ, 5 రకాల పువ్వులతో అమ్మవారికి అలంకరించడం కానీ, లేదంటే 5 రకాల నైవేద్యాలు పెట్టడం కానీ. నిజంగా నైవేద్యాలు 5 రకాలంటే మనం పెద్దగా చేయాలని ఏమీ లేదండి. అంటే అమ్మవారికి పానకం అంటే ఇష్టం కాబట్టి బెల్లంతో చేసిన పానకాన్ని కానీ, పాలు ఒక గ్లాస్తో పాలు, దుంపలు, అమ్మవారికి దుంపలు అంటే చాలా ఇష్టం. అలాంటి దుంపలు ఏదైనా సరే నైవేద్యంగా 5 రకాలు మీరు చేసి పెడితే కనుక చాలా అంటే చాలా విశేషంగా అమ్మవారు స్వీకరిస్తారంటండి ఈ పంచమి తిథి రోజున. అందువల్ల ఎప్పుడు కూడా అండి మనం భయపడుతూ మన అక్క నేను ఈరోజు పంచమి తిథి చేయలేదక్క, ఎలా మొక్కుకోవాలి ఏంటో తెలియలేదని అనుకున్న వాళ్ళు సింపుల్గా ఒకే ఒక దీపాన్నైనా సరే మీరు అమ్మవారి ఫోటో లేకపోయినా సరే పూజ గదిలో, మీరు హాస్టల్లో ఉంటున్నారు అక్క నాకు వరాహి అమ్మవారు అంటే చాలా ఇష్టం, మాకు పూజ గది లేదు, మేము హాస్టల్లో ఉంటున్నాము అన్న పిల్లలు కూడా అండి నిజంగా మీరు ఏదైనా దీపారాధన ఇంట్లో చేసుకుంటున్నా కూడా చేసుకోవడానికి వీలవుతుంది అని అనుకున్న వాళ్ళు మీరు మామూలుగా అమ్మవారి ఫోటో లేకపోయినా సరే ఒకే ఒక ప్రమిదని మటుకు మీరు ఎక్కడైనా సరే హాల్లో మీకు ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ వెలిగించి పెట్టవచ్చు అన్నమాట. ఇంకా అలా దీపారాధన చేయటం కుదరని వాళ్ళు ఈరోజు ఈ పంచమి తిథికి పొద్దున్నుంచి నేను ఏం చేయలేదక్క అని అనుకున్న వాళ్ళు ఈ మంత్రాన్ని మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా, అంటే ఈరోజు మర్చిపోయి నేను నాన్ వెజ్ తినేసానక్క, ఒకవేళ పీరియడ్స్లో ఉన్నామక్క మేము చేసుకోవచ్చా చేయకూడదా అన్న ఆలోచనలు ఏమీ అవసరం లేదండి. నిజంగా పసిబిడ్డలాగా అమ్మవారు మనల్ని ఒక పసిబిడ్డలాగా చూసుకుంటారండి. ఒక చిన్న పసిపిల్లలు ఏదైనా తప్పు చేస్తే కనుక మన కన్న తల్లి కోపడుతుందా అండి, అలాగే వరాహి అమ్మవారు కూడా. నిజంగా అండి ఇలాంటి మంత్రాలు మాకు మామూలుగా పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు మాకు తెలియక కష్టంలో ఉన్నప్పుడు అమ్మవారినే తలుచుకునేదాన్ని అక్క. నేను నిజంగా నాకు స్టొమక్ పెయిన్ తగ్గిందని, షోల్డర్ పెయిన్ తగ్గిందని, మా అబ్బాయికి ఇయర్ అండి అంటే చెవు నొప్పి ఉన్నప్పుడు నేను ఈ మంత్రాన్ని అనుకున్నానక్క నాకు తగ్గింది అని. మనము ఒక మంత్రం అనేది అనుకుంటున్నాము అని అంటే పలానా నిష్టలో ఉన్నామనో, లేదంటే పలానా విషయం నేను ఈరోజు నాన్ వెజ్ తినేసాను ఈ మంత్రాన్ని అనుకోవచ్చా అనుకోకూడదా అని కూడా ఆలోచించలేదక్క. నేను పీరియడ్స్లో చాలా పెయిన్ అక్క నాకు, అప్పుడు అనుకున్నాను తగ్గిపోయింది అని. అలాంటప్పుడు మనకు తెలిసిపోతుంది కదండి అమ్మవారికి ఇలాంటి నియమనిష్టలు అనేవి ఏమీ లేవు. చక్కగా మీకు కష్టం అని అనిపించినప్పుడు ఏదైనా ఒక సమస్యలో ఉన్నాము అని అనుకున్నారనుకోండి, ఖచ్చితంగా అమ్మవారి దిగొస్తారండి ఈ కలికాలంలో మనల్ని కాపాడడానికి. అందువల్ల ఈరోజు రాత్రిలోపు, ఈరోజు పంచమి తిథి అండి, నిజంగా మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా అమ్మవారిని తలుచుకొని ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపించబోయే ఈ మంత్రాన్ని మీరు ఒక 5 నిమిషాల పాటు అనుకోండి ఫ్రెండ్స్. రాత్రిపూట 12 గంటల లోపు ఒక 5 నిమిషాల పాటు మీరు పడుకునే చోటైనా సరే, కూర్చున్న చోటైనా సరే మీ సమస్యని మనసులో తలుచుకుంటూ అమ్మవారి ఈ మంత్రాన్ని ఒక 5 నిమిషాల పాటు, నిజంగా అండి మన సమస్యలు ఏంటి అనేది అమ్మవారికి తెలుసు, కానీ ఏదైనా కూడా మనం నోరు తెరిచి అడగాలండి. దేవుడికి తెలియని సమస్యలు ఏముంటాయి, మనకి ఎలాంటి కష్టం ఉందో దేవుడికి తెలుసు కదా అని అనుకుంటూ ఉంటామండి. కానీ అమ్మాయినా సరే నోరు తెరిచి అడగందే పెట్టదు బువ్వ అని చెప్పి అని అంటారు కదా. అలాగే అమ్మవారితో కూడా చక్కగా నోరు తెరిచి మన అమ్మ అని పిలుస్తూ అమ్మకి మన కష్టాన్ని చెప్పుకుంటూ ఈ మంత్రాన్ని ఒక 5 నిమిషాల పాటు మీరు అనుకోండి ఫ్రెండ్స్. ఇంకా మంత్రం ఏంటి అని అంటే ఓం హ్రీం నమో వారాహి, ఓం హ్రీం నమో వారాహి అనే మంత్రాన్ని ఒక 5 నిమిషాల పాటు, 5 నిమిషాల దగ్గర నుంచి 10 నిమిషాలు 15 నిమిషాలు మీరు ఎంతసేపు అయితే అనుకోగలుగుతారో అంతసేపు మీరు ఈ మంత్రాన్ని అనుకొని పడుకోండి ఫ్రెండ్స్. ఎలాంటి సమస్య అయినా సరే 5 గంటల్లో మీకు ఖచ్చితమైన పరిష్కారం అనేది జరుగుతుంది. ఎందువల్లంటే ఈ పంచమి తిథికి అంత శక్తి ఉందండి. మీరు ఇలా అనుకొని రాత్రిపూట అనుకుని ఇలా పడుకున్నానక్క నాకు తెల్లారే ఒక పరిష్కారం దొరికింది అమ్మవారి మంత్రం వల్ల అని చెప్పిన వాళ్ళు ఎన్నో లక్షల
మంది ఉన్నారండి. అలాగే మీరు కూడా నమ్మకంతో ఈ మంత్రాన్ని అనుకోండి. పాజిటివ్గా అనుకోవాలి. ఈ మంత్రాన్ని అనుకుంటే జరిగిపోతుందా, ఇంతకుముందు కూడా ప్రయత్నించాను జరగలేదన్న విషయం ఒకవేళ జరగకపోతే పక్కన పెట్టేసి ఇప్పుడు ఇది అనుకుంటున్నాను, అమ్మవారు నాకు చేస్తారన్న నమ్మకమే మనల్ని కాపాడుతుందండి. అలా ఒకసారి అనుకొని చూడండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది ఈ మంత్రానికి ఉన్న శక్తి ఏంటి, అమ్మవారికి ఉన్న శక్తి ఏంటి అనేది. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వారాహి.